ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని ఔకు గ్రామం ఒకప్పుడు సంస్థానంగా ఉండేది. ఈ ఔకు సంస్థానం నంద్యాల, తాడిపత్రి, గండికోట, గుత్తి వరకు సరిహద్దులు ఉండేవి. ఈ రాజ్యంలో 15వ శతాబ్ద కాలంలో కరువు కాటకాలు ఏర్పడి పంటలు పండక, పశువులకు సైతం మేత దొరక్క కొండల నుంచి ఆకులు కోసుకొచ్చేవాళ్లు. అరకొర పంటలతో జనం జీవనం సాగించేవాళ్లు. అప్పటి ఔకురాజు నంద్యాల తిమ్మరాజు తన రాజ్యం పరిధిలోని ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాడు. ఔకు సమీపంలో క్రీస్తుశకం 1538లో 1000 ఎకరాల విస్తీర్ణంలో చెరువును తవ్వించాడు. వందలాది మంది కూలీలతో ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని మించేలా సీసంతో పోతపోసి పునాదులు బలంగా ఉండేలా నిర్మించాడు. ప్రస్తుతం ఈ చెరువు రిజర్వాయర్గా అభివృద్ధి చెంది వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. రైతు సంక్షేమం కోసం నిర్మించిన ఈ చెరువు ద్వారా పారే నీటితో పంటలు పండించే రైతులు వరికోతల కాలంలో పనులకు వచ్చే గర్భిణులకు 1.5 కూలి ఇవ్వాలని నియమం పెట్టారు. ఈ నియమం పాటించేవారి పాదాలు ఎల్లప్పుడూ తన శిరస్సుపై ఉంటాయని తిమ్మరాజు ధర్మశాసనం చేశాడు. ఇప్పటికీ కొంతమంది ఔకు ప్రజలు రాజు శాసనాన్ని తూచ తప్పక పాటిస్తున్నారు. గర్భిణులు వరికోతల పనులు చేయడమంటే అంత సులువుగా కాదు. ఆమెతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ సైతం పరోక్షంగా పనిలో పాల్గొన్నట్లేనని రాజు భావించాడు. అప్పట్లో వరికోతలకు మహిళలే అధికంగా వెళ్లేవాళ్లు. పని ముగిశాక నగదు రూపంలో కూలి కాకుండా ఒక్కొక్కరికి 4 పల్ల వడ్లు ఇచ్చేవాళ్లు. గర్భిణీలకైతే 4 పల్లతో పాటు అదనంగా 1.5 పడి వడ్లు అదనంగా ఇచ్చేవాళ్లు. పనులకు గుంపుగా వెళ్లిన మహిళలు గర్భిణీలకు దగ్గరుండి అరకూలి అదనంగా ఇప్పించేవారు. పొరుగు గ్రామాల నుంచి సైతం చాలామంది ఔకులో పనిచేసేందుకు అప్పట్లో వచ్చేవాళ్లు.